హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ ఇంధన మార్కెట్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల భారత్ డజన్ల కొద్దీ చమురు నింపిన భారీ సరుకు నౌకలతో అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితిని గమనించిన అమెరికా భారత్ను సంప్రదించి సహాయం కోరినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం గ్లోబల్ మార్కెట్లో చమురు సరఫరా తగ్గిపోవడంతో అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో భారత్ మధ్యప్రాచ్యం మరియు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేసి తన సముద్ర నౌకాశ్రయాలకు తరలిస్తోంది. భారత్ చేపట్టిన ఈ వేగవంతమైన చర్య ప్రపంచ మార్కెట్లో తన ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. తన ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిత్ర దేశాలకు సరఫరా చేయడంలో భారత్ సహకరించాలని కోరింది. నిపుణుల ప్రకారం భారత్ ఈ అవకాశాన్ని వాడుకుని తన అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం తర్వాత అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో భారత్ స్థానం మరింత బలపడింది. చమురు దిగుమతుల్లో స్వయం సమృద్ధి సాధించడమే కాక మిగులు నిల్వలను అవసరమైన దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యం కూడా భారత్కు లభించింది. అవకాశం ఉండగా ఇంధన రంగంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే దారులు కూడా తెరుచుకున్నాయి. అంతేకాక భారత్ ఇప్పుడు కేవలం ఇంధన వినియోగదారుడే కాక గ్లోబల్ ఇంధన సరఫరాలో కీలక భాగస్వామిగా గుర్తింపు పొందుతోంది. మొత్తానికి డజన్ల కొద్దీ చమురు సరుకు నౌకల రాకతో భారత్ ఇంధన రంగంలో తన శక్తిని మరోసారి ప్రపంచానికి చాటింది. అమెరికా సహాయం కోరడం భారత్ గ్లోబల్ ఎనర్జీ గేమ్లో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నదో చూపించే తాజా ఉదాహరణగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.